ఈ పరువు నష్టం ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు అంటే ఇందులో సామాన్యులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళిద్దరికీ సమాన న్యాయం అనేది జరుగుతుందా? అవుతుంది. ఇప్పుడు అది ప్రముఖుల లేకపోతే నార్మల్ కామన్ పర్సన్ అనేది సంబంధం లేదు. కామన్ పర్సన్ అనేది సంబంధం లేదు. మ్యాటర్ ఏంటంటే ఎవరైనా సరే ప్రూఫ్స్ వేసిన దాన్ని బట్టి కేసు డిపెండ్ అయి ఉంటుంది. సెలబ్రిటీస్ అనగానే ఏదో పెద్ద ఎక్కువ చూడరు, లేదా ఏదో కామన్ పర్సన్ అని తక్కువ చూడరు. బట్ ఒక్కటేదో ఒప్పుకోవాలి ఏంటంటే, ఒకవేళ సెలబ్రిటీస్ అయిందనుకోండి, కొంచెం మీడియా ఎంటర్ అవుతారు ఇందులోకి. అంటే ఎవరైనా సరే సెలబ్రిటీస్ ఒక డిఫమేషన్ కేసు అయింది, కోర్టులో నడుస్తుందని కానీ మీడియా వచ్చి ఇంటర్వ్యూస్ చేయడం, మీడియా వచ్చి అదంతా వీడియోస్ తీసి న్యూస్ లాగా వేయడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం సెలబ్రిటీస్ కేసెస్ని చాలా పెద్ద సెలబ్రిటీస్ అయితే మాత్రం కోర్ట్స్ కొంటే ఏంటంటే తొందరగా డిస్పోజ్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్లో ఏదైనా న్యూసెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి, ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం సెలబ్రిటీ కేసెస్ని తొందరగా డిస్పోజ్ చేయడానికి చూస్తారు. యాజ్ కంపేర్ టు ఒక కామన్ పర్సన్ కంపేర్ చేసుకుంటే కొంచెం ఒకవేళ ప్రాబ్లం అయ్యే విధంగా ఉంది పబ్లిక్లో. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హీరో ఉన్నాడు, ఒక హీరో ఒక మూవీ చేశాడు. మూవీ చేసిన తర్వాత ఏమైంది, అదే టైంలో ఈ హీరోకి ఏ మూవీ అయితే చేసిండో ఆ మూవీకి సంబంధించి ఆ హీరోకి సంబంధించి ఎవరో ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, డిఫమేషన్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన దాన్నందుకు ఏమైంది, ఆ మూవీ పోతలేదు. అంటే మూవీ రిలీజ్ కూడా ఆపేసినారు. ఎందుకంటే ఈ టైంలో కనుక రిలీజ్ చేస్తే ఈ డిఫమేషన్ వల్ల ఆ మూవీ కొట్టుకోబోతుంది ఎటో, ఇంకా అది సక్సెస్ అయ్యే సమస్య లేదని చెప్పేసి ఆపేండ్రు. ఆ కేసు అనేది ఏమంటారు ఫైల్ అయింది. ఆ హీరో చాలా పెద్ద హీరో, ఆ హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా. ఈ ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే కోర్టులో తొందరగా ఈ కేసు డిస్పోజ్ చేయడానికి చూస్తారు, లేట్ కాకుండా చేస్తారనమాట. సో ఇలాంటి కేసెస్ స్పెషల్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది, పబ్లిక్లో ప్రాబ్లం కాకుండా. పైగా హీరోకి మూవీ రిలీజ్ అవ్వాలి, ఎందుకంటే రిలీజ్ అవ్వకపోతే అక్కడ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ నష్టపోతారు, దానివల్ల హ్యూజ్ లాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు కేసు తొందరగా వైండప్ చేయడానికి చూస్తారు. ఓకే, ఇలాంటి రీజన్స్ అనేవి ఉంటాయి, యాడ్ అవుతాయి అన్నమాట. సరే, ఓకే. మరొక కాలర్ కూడా ఉన్నారు మేడం, హైదరాబాద్ నుంచి సురేంద్ర గారు. సురేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సమస్య ఏమిటండి? మేడంతో మాట్లాడచ్చా? మాట్లాడండి మేడం. గుడ్ ఈవినింగ్ అండి. సురేందర్ నా పేరు. ఏంటండి? సురేందర్ నా పేరు. చెప్పండి మేడం. నాకు 2 ఎకరాల 33 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఓకే. దీని గతంలో 2014లో నేను మార్టిగేజ్ చేసుకున్నాను ఒక ఎన్బిఎఫ్సి కంపెనీలో. ఎంత అండి ఏరియా ఎంత? ఏరియా ఎంత? ఒక బ్యాంక్ లో మార్టిగేజ్ చేసుకున్నాను. ఏరియా ఎంత అండి? బ్యాంక్ పేరా మేడం? ఏరియా ఎంత? ఏరియా వచ్చేసి చౌటుప్పల్ మేడం. సారీ, చౌటుప్పల్. ఓకే. అవును మేడం. అది అగ్రికల్చరల్ ల్యాండ్ అది మేడం. దేర్ ఆఫ్టర్ ఏమైంది అంటే కనుక అది కోర్టు కేసు అయింది. ఎందుకు? అది నేను కట్టలేని పక్షంలో ఓకే వాడు 3 ఇన్స్టాల్మెంట్స్ లో పేమెంట్ చేయమన్నారు. నేను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసేసాను, సెకండ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయకపోతే వాళ్ళు 138 కేసు వేశారు. మీన్ వైల్ ఏం చేశారంటే కనుక నా నోటీస్ లేకుండా ఈ కేసు ఎప్పుడు ఫైల్ అయింది? ఈ 138 ఎప్పుడు ఫైల్ అయింది? చెక్ బౌన్స్ 2018 మేడం. ఓకే. 2018 లో ఒక మ్యూచువల్ కన్సెంట్ లో ఒక ఎంఓయూ రాసుకున్నాము. 1,20,00,000 రూపాయలు మేడం. 1,20,00,000 రూపాయలు డివైడెడ్ బై 3 చేశారు. 35 lakhs 40 lakhs ఆ రకంగా చేశారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేశాను, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 138 కింద నాకు చెక్ బౌన్స్ అయితే కేసు వేశారు. ఆ కేసు నడుస్తుండగానే నా నోటీస్ లేకుండా, నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా, నా నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఆర్బిట్రేషన్కి వెళ్ళారు. ఆ ఆర్బిట్రేషన్ లో వాళ్ళు ఒక అటాచ్మెంట్ ఆర్డర్ తెచ్చుకున్నారు వితౌట్ పుట్టింగ్ నోటీస్ అండ్ వితౌట్ సెండింగ్ ఎనీథింగ్. ఓకే. దేర్ ఇస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ మీ అండ్ దేర్. ఓకే. మీరు అంటే మీరు 1 సెకండ్, మీరు అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు అందులో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉండేనా? ఎంఓయూలో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంది. ఓకే. అయితే ఆ ఎంఓయూ బేస్ చేసుకొని మళ్ళీ నేను వీళ్ళ దగ్గర నేను సెటిల్మెంట్ చేసుకున్నాను కోర్టు ద్వారా. కేసును సెటిల్మెంట్ చేసుకున్నాను మేడం. లోక్ అదాలత్ లో కేసు క్లియర్ అయిపోయింది. అన్ని అయిపోయిన తర్వాత ఈ ఆర్బిట్రేషన్ ఆర్డర్ తీసుకొని పోయి వాళ్ళు మీ సేవలో అటాచ్మెంట్ పెట్టుకున్నారు. ఏది కేసు సెటిల్మెంట్ అవుతున్న పక్షంలోనే. సో నేను ఈ లోక్ అదాలత్ ఆర్డర్ తెచ్చేసుకొని 2 ఎకరాల 33 గుంటలో ఎకరం 33 గుంటలు నేను సేల్ చేశాను మేడం.
ఎకరం 33 గుంటలు సేల్ చేసినప్పుడు ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుంచి చెప్పారు, బాబు నీది అటాచ్మెంట్ ఉన్నది, ఆర్బిట్రేషన్ అటాచ్మెంట్ ఉంది అంటే, సార్ నేను సెటిల్మెంట్ చేసుకున్నాను ఇది నాంపల్లి క్రిమినల్ కోర్ట్ కేసులో, ఇది ఆర్డర్ ఉన్నది చూడండి అని చెప్పాను. అంటే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు ఎంఆర్ఓ గారు ఎన్బిఎఫ్సి బ్యాంక్ కన్సర్న్ ఆఫీసర్ ఫోన్ చేసేసి, సార్ మీరు సెటిల్మెంట్ చేసుకున్నారా, ఈయన రిజిస్ట్రేషన్ కి వచ్చాడు అని చెప్పేసి, లేదు సార్ మీరు చేసుకున్నాం, మీరు సేల్ చేసేసేయచ్చు, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అన్నారు. దాంట్లో ఎకరం 33 గుంటలు సేమ్ పర్సన్ నేను అమ్మేశాను. ఎంఆర్ఓ మారిండు. దేర్ ఆఫ్టర్ ఇంకొక ఎకరం ఉంటుంది కదా మేడం అమ్మడానికి. ఆ ఎకరం అమ్మడానికి నేను వెళ్తే ఆ కొత్త ఎంఆర్ఓ గారు ఏమంటాడంటే, ఇది అటాచ్మెంట్ ఉంది నేను చెయ్యా. సరే ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకున్నాము, ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చింది 23లో. ఫైనల్ ఆర్డర్ కూడా, ఫైనల్ ఆర్డర్ లో ఇక్కడ లిటిగేషన్ ఏంటంటే మేడం, ఇక్కడ టిపికల్ నాకు అర్థం కాదు, ఆర్బిట్రేషన్ ఆర్డర్ లో అటాచ్మెంట్ ఉంది, నేను కోర్టు ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నాను ఇష్యూను. ఈ ఫైనల్ ఆర్డర్ లో అటాచ్మెంట్ కానీ ఏది లేదు. ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంటరిమ్ ఆర్డర్ ఫోర్స్ లో ఉంటుందా ఉండదా అనేది సవాల్. ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంటరిమ్ ఆర్డర్ ఉండదు, ఇన్ ఫోర్స్ ఉండదు. ఎందుకంటే ఫైనల్ ఆర్డర్ విల్ ప్రివేల్ ఓవర్ ఐఏఎస్. ఫైనల్ ఆర్డర్ ఇస్ ఫైనల్. యా, ఫైనల్ ఆర్డర్ ఇస్ ఫైనల్. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడాలంటే నేను ఏ ఎంఆర్ఓ గురించి అని పక్క పెడితే, ఎంఆర్ఓ ఇస్ ప్లేయింగ్ ఫాల్ దేర్. హీస్ ఎక్స్పెక్టింగ్, హీ మైట్ బి ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ మేబీ. అది కూడా నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ పోయి ఆఫర్ చేశాను సార్, ఇది కరెక్ట్ కాదు, ఇది ఆర్బిట్రేషన్ ఆర్డర్ లో అటాచ్మెంట్ ఫోర్స్ లో ఉండగా నేను సెటిల్మెంట్ చేసేందుకు మీరు కన్సర్న్ ఆఫీసర్ ఫోన్ చేసి. సో వాట్ వాజ్ యువర్ లాస్ట్ వర్డ్ విత్ హిమ్, ఎంఆర్ఓ తోని? ఏం లేదు, ఆయన ఏమంటాడంటే ఈ ఆర్బిట్రేషన్ అటాచ్మెంట్ ఆర్డర్ కు అగేన్స్ట్ గా ఇది ఆర్డర్ తెచ్చిమని అంటాడు. అయితే ఒక పని చేయండి, ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకా నేను డిస్మిస్ చేసి నేను ఎందుకు అంటే, నేను ఫైనల్ ఆర్డర్ లో ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయా సార్, మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ ఉన్నాయా, ఏమన్నా ఏం లేవు కదా. నేను చెప్తా వినండి, మీరు ఏం చేయొచ్చు అంటే, ఏదైతే ఎంఆర్ఓ ఓరల్ గా మీకు చెప్తున్నాడో అది రిటర్న్ ఫామ్ లో ఇమని చెప్పండి, దట్ ఐఎమ్ రిజెక్టింగ్ దిస్ అని. లేదు వినండి నేను చెప్పేది. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే ఈ సేయింగ్ దాట్ ఇది అటాచ్మెంట్ ఉంది అని చెప్పేసి దానికి స్టిక్ ఆన్ అవుతుండు. మీరేం చెప్పండి అంటే, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే గివ్ ఇట్ ఇన్ రిటర్న్ అని చెప్పండి, రాతపూర్వకంగా ఇవ్వమని చెప్పండి. ఓకే, సో రాతపూర్వకంగా ఆయన ఏం చెప్తూ ఇవ్వాలి, మీకు ఓరల్గా ఏదైతే చెప్తున్నాడో అది ఇవ్వాలి. ఏంటి అటాచ్మెంట్ ఉంది, సో నీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వా అని చెప్పేసి రాసి ఇవ్వమని అడగండి. ఎంఆర్ఓ రాసి ఇవ్వడు, ఓకే, లేదు రాసి ఇచ్చిండు అంటే అది ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వేసేయండి. బికాస్ రిట్ అయ్యొచ్చు, ఎందుకంటే ద పబ్లిక్ ఆఫీసర్ ఈజ్ నాట్ డూయింగ్ హిస్ డ్యూటీ, హీఈస్ నాట్ కోఆపరేటింగ్ విత్ ద పబ్లిక్ అని చెప్పి మీరు రిట్ వేసుకోవచ్చు హైకోర్టులో. నేను రాశాను, నువ్వు కోర్టు పోతే పోనని మాట్లాడుతున్నాడు. అదేనండి, అడ్వకేట్ కూడా తీసుకొని పోయాను మేడం, సుప్రీం కోర్టు సెటిల్మెంట్ కూడా తీసుకొని పోయాను, ఆర్డర్స్ కూడా. వెన్ ఫైనల్ ఆర్డర్ కమ్స్, ఇంటరిమ్ ఆర్డర్ విల్ నాట్ గెట్ ఫోర్స్. అవును, అంత అన్న కూడా, అంత క్లారిటీ ఇచ్చినా కూడా ఆయన అసలు ఇదైతే లేడు మేడం. అదేనండి, మీరు రిటర్న్ ఇప్పుడు ఏదైనా సరే ఓరల్ గా కమ్యూనికేషన్ పెట్టకుండా కమ్యూనికేషన్ రిటర్న్ ఫామ్ లో ఉండనియండి. ఆ రిటర్న్ ఫామ్లు ఉంటే మీకు అయ్యే యూజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ ఛాలెంజ్ ఇట్ ఇన్ హైకోర్ట్. ఎందుకంటే నాట్ జస్ట్ యూ, ఇప్పుడు ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్న డౌట్ లేదు. మీరు చెప్పిన కాన్వర్జేషన్ నాకు అర్థమైంది అయితే అంతే. ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ, ఆయన ఏం ఈజ్ నాట్ డూయింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ. ఓకే సరే, ఆయన డ్యూటీ చేస్తూ కూడా ఒకవేళ ఇది ఛాలెంజ్ చేస్తున్నాడంటే లెట్ హిమ్ డీల్ ఇన్ ద కోర్టులో చూసుకోండి. సో ఇది ఒకటే చేయండి, రిటర్న్ ఫామ్లో తీసుకోండి, ఆయన ఇచ్చిన దాన్ని మీరు ఛాలెంజ్ చేస్తే మీరు హైకోర్టులో వేయొచ్చు. ఓకే.